నా వరకు చెప్తాను. ఐ బిలీవ్ ఈ జన్మెత్తింది ఒక నటుడుగా ఉండడానికి. అదర్ దెన్ దిస్ ఐ డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్. అన్ని అర్హతలు నన్ను ఎందుకు ఇలా వదిలేసావు మమ్మీ? నేను ఏం పాపం చేశాను? కానీ జనరల్గా ఇలాంటి షూట్ చేస్తున్నప్పుడు 10, 20, 30 సంఖ్యలో సెట్స్ చేస్తుంటారు. ఈ టీజర్లో ఎక్కడో ఒక సెట్ కనిపించలేదు. ఏంటి అసలు సెట్ లేకుండా సినిమా వేద్దాం అనుకున్నారు ఏంటి? వ్యాధి అన్నయ్య, వ్యాధి. హాయిగా కొట్టుకుంటున్న గుండెని ఎవడో ఒక దరిద్రుడిగా పిసికేసినట్టు అనిపిస్తుంది అన్నయ్య. ఇదేం వ్యాధిరా? నేను ఇక్కడ వినలేదే. ఎవరికైనా ఉంటే కదా అన్నయ్య. యూనో కన్నప్పకి జనరల్గా మేము అందరితో ఇండివిజువల్గా ఇంటర్వ్యూస్ చేశాను, కానీ ఒక గ్రూప్గా ఐ థాట్ లెట్స్ డూ సంథింగ్ ఏదైనా ఇన్నోవేటివ్గా ఉంటుంది. కంఫర్టా? చాలా కంఫర్ట్ గా ఉంది. అట్మాస్ఫియర్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంది. అవునా? ఏయో పెగ్గి ఒకటి పర్లేదు. కానీ మీరు ఏం మాట్లాడినా సరే అది ట్రెండ్ అవుతుంది బాగా. కరెంట్లీ ఐమ్ ద ట్రెండింగ్ పర్సన్ అనమాట. ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. నువ్వెంత ఎదిగిపోయావన్నా. కొంచెం పాపులారిటీ ఉన్న వాళ్ళందరికీ ఉన్న అడ్వాంటేజ్ అది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కిది అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుని? నా సినిమాలు చూసి పిచ్చెక్కించే స్టేజ్కి తెస్తాను. నెగిటివ్గా మాట్లాడేది పాజిటివ్గా మాట్లాడితే ఏంటి? నా గురించే కదా మాట్లాడుతున్నాడు, మాట్లాడుకోండి. అది గమనించారా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏదో. అన్ఫార్చునేట్లీ నెగటివ్ న్యూస్ గోస్ ఫాస్టర్ దెన్ పాజిటివ్ న్యూస్. సో దట్స్ ద రీజన్ నెగటివ్ న్యూస్ అందరి గురించి రాస్తే వెళ్తగా, ఓన్లీ సెలెక్ట్ ఫ్యూ గురించి రాస్తే ఇట్ విల్ ట్రావెల్. వీడు అప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్. మీకు తెలుసా సార్, ట్విట్టర్లో ఆయన ఖాతాలో చూస్తే ఎక్కువ అమ్మాయి ఫోటోలే ఉంటాయి. అది ఎప్పుడు ఏడాది మానేసారు. అందరూ ఇంట్లో వాళ్ళు గొడవ చేశారా? అది అలా అంటాడు కానీ మీ అకౌంట్స్ పుస్తకాల ప్రకారం కన్నప్ప బడ్జెట్ ఎంత? ఓజీ కూడా వస్తుంది. ఓజీ బడ్జెట్ ఎంత ఉంది? ఐ థింక్ ఇట్ ఈస్ అరౌండ్ 200 crores or something. దిస్ విల్ బి బిగర్. సార్ ఇప్పుడు See, the whole idea నేను కథ రాసుకున్నప్పుడు ఏంటంటే నాకు బాగా ఎక్సైట్ అయింది రాసే దాంట్లో. వాడే డైరెక్షను, వాడే హీరో. జనరల్గా ఇలాంటి షూట్ చేస్తున్నప్పుడు 10, 20, 30 సంఖ్యలో సెట్స్ చేస్తుంటారు. ఈ టీజర్లో ఎక్కడో ఒక సెట్ కనిపించలేదు. ఏంటి అసలు సెట్ లేకుండా సినిమా వేద్దాం అనుకున్నారు ఏంటి? వ్యాధి అన్నయ్య, వ్యాధి. హాయిగా కొట్టుకుంటున్న గుండెని ఎవడో ఒక దరిద్రుడిగా పిసికేసినట్టు అనిపిస్తుంది అన్నయ్య. ఇదేం వ్యాధిరా? నేను ఇక్కడ వినలేదే. ఎవరికైనా ఉంటే కదా అన్నయ్య. చూసారు, ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు సెట్లే కనిపించలేదంటే. ఎందుకంటే అది చాలా వరకు సెట్లే అవి. అండ్ చాలా మంది తెలియదు ఏంటంటే రీ ఉండదు కానీ ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి. అదే మ్యాజిక్. మీరు చేయాలి, నాకు దేవుడి పాటలు చేయాలి, నేను చేస్తానే ఎప్పుడు షూటింగ్ అని నాకు తెలీదు. ఐ సెడ్ ఐ డోంట్ నో, బట్ నువ్వే చేయాలి నాకు మ్యూజిక్ డైరెక్టర్గా. అర్థం పద్ధతిలాగా మాట్లాడతావు నువ్వు. ఎన్ని పప్పలాగా ఉన్నావు? మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎందుకో తెలుగు స్టేట్స్లో ఉన్న సినిమా ఆడియన్స్ వాళ్ళు మీ మీద కొంచెం తక్కువ చూపు లేదా కొద్దిగా నెగిటివిటీ ఉంది. ఉంటుంది కదండి, ఎందుకు ఉండదు? అందువల్ల దీనికి రావాల్సిన బడ్జెట్ రాలేదు అని అంటే ఉంటుంది, ఎందుకు ఉండదు? నీలో నాకు నచ్చేది ఇదేరా. కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. ఏదైనా నిజం ఫ్రాంక్గా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఒక ఛాన్స్ ఇస్తారు చూడడానికి. వాట్ వాస్ మై ట్రాక్ రికార్డ్ ఇన్ ద లాస్ట్ 2-3 Fridays? మై ట్రాక్ రికార్డ్ ఇన్ ది లాస్ట్ 3 releases, దే వర్ నాట్ అప్ టు ద మార్క్. మంచి రోజులు వస్తాయి, కంగారు ఏం లేదు. ఎప్పుడూ చీకటే ఉండదు కదా, పగలు కూడా వస్తుంది కదా. టాలెంట్ ఏమన్నా ఇంప్రూవ్ చేసుకున్నావా? అలాగే ఉందా? నాకు ఇంకో అవకాశం అండి. నా టాలెంట్ ఏంటో చూపించుకుంటాను. నాకు చూపెట్టక్కలేదా బాబు? పాప చూపెట్టు. నేను రెడీ. నీ నమ్మకం చూస్తుంటే నాకు ముచ్చేస్తున్నాయి. ఇదంతా 27వ తేదీ మార్నింగ్ షో దాకే ఉంటుంది. ఓకే, ఇదంతా 27వ తేదీ. అరే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. ఒక కంపెనీ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడేటప్పుడు there was a Bombay company which wanted to release it all over India. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఓవర్ ద టాపిక్ దే వర్ లైక్ వర్కౌట్ అవుతా సుభాష్ సార్ ఇంటికి మంచి పేరు వస్తుంది సార్. పేరు వస్తే సరిపోదు, పైసలు కూడా రావాలి. ఆ యాంగిల్ ఏమైనా వర్కౌట్ చేయి. ఓకే, బయలుదేరు. నేను అంటే నా ఆర్ట్ కలెక్షన్ ఎంత వర్తో తెలుసా మీకు? అది మీ ఆర్ట్ కలెక్షన్ ఎక్కడుందో నాకు తెలుసు కదా. బట్ అలా అంటారేంటి సార్? ఇరిటేట్ చేయకు, చెప్తున్నాను కదా. ఏ రైట్స్ అమ్మకుండా ఎట్లా మీరు దాన్ని చేయగలరు? ఏమంటే నేను ఒక వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు అడిగింది. నేను ఇంకోటి మంచి పాయింట్ అడిగారు, వెరీ గుడ్ పాయింట్. ఇప్పుడు అడిగిన పాయింట్లో మంచి పాయింట్ ఇది. మీరు అన్నారు ఇందాక ఏ రైట్స్ అమ్మకుండా. ఆడియో ఇప్పుడు కాదు, నేను గత 14 సంవత్సరాలు నేను ఆడియో అమ్మలా. ఎవరు తీసుకోలేదు.
రెండోది ఓటీటీ నేను అడిగినప్పుడు దే సెడ్ ఈ మూవీ కానీ ఇంత కలెక్ట్ అయితే విల్ గివ్ యూ దిస్ నెంబర్ అన్న. ఐ సెడ్ గెట్ ద చెక్ రెడీ అన్న. చెక్ రెడీ చేసి పెట్టుకున్నాను. కాన్ఫిడెన్సా లేకపోతే కాన్ఫిడెంట్గా మాట్లాడేస్తున్నావా? అంటే మీరు మొత్తం వింటే మీకు ఐడియా ఉంటుంది సార్. సైడ్ ఎక్కువ ఉంది. నాకేం ప్రిటీ షూర్ నేను ఖర్చు పెట్టింది థియేట్రికల్లోనే వస్తుందని నమ్మకం నాకు. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. నాన్నగారి గురించి నా గురించి మాత్రం చెప్తాను. ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. హీస్ అచీవ్డ్, హీస్ డన్ ఇట్. ఏదో గిన్నిస్ బుక్ ఎక్కినట్టు చెప్తున్నావేంటి? నా వరకు చెప్తాను. ఐ బిలీవ్ ఈ జన్మెత్తింది ఒక నటుడుగా ఉండడానికి. అదర్ దెన్ దిస్ ఐ డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్. అన్ని అర్హతలు ఉన్న నన్ను ఎందుకు ఇలా వదిలేసావు మమ్మీ? నేను ఏం పాపం చేశాను? ఏమంటే నాకన్నా బాగా మోర్ బెటర్ బిజినెస్ మెన్ మా వైఫ్ అండి. ఆ అమ్మాయి బట్టలు కొట్టి బట్టలు కొట్టి అంటే తంతుందన్ను. రావు గారు సార్, మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు. అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువ అండి. బెటర్ ఆయన లవ్ చేసి పెళ్లి చేస్తున్నారు. లేదు, నా అంత అందగాడు ఎవరు దొరకరని వాళ్ళు నన్ను బొట్టలు వేసుకున్నారు. ఏంటి అలా చూస్తున్నారు? ఈ ఏరియాలో నాకంటే అందగాడు ఉన్నాడా? నటుడుగా నేను పాస్ అవ్వాలంటే వీళ్ళందరి ముందు నేను నటించి వీళ్ళతో నేను మెప్పు పొందాలని ఒక నటుడుగా నాకు లోపల ఉంది. అసంభవము లక్ష్మి, వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు. అతనిని బాగుపరచుట బహుదుర్లభము. వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా తెచ్చింది. చచ్చినా రాదు. ఆడియన్స్ ఆడిలేషన్ ఐ ఆల్రెడీ గాట్ ఇట్. డి అయినా దేనికైనా రెడీ అయినా. ఈవెన్ మై ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఫస్ట్ ఫిలిం దే సెడ్ దట్ మీరందరూ కూడా అన్నారు ఫస్ట్ ఫిలిం చాలా బాగా చేశారు, యాక్టింగ్ బాగా చేశారు. గురుగారు అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురుగారు, ఐ విల్ సీ. You never questioned my acting skills. You always questioned my choice of making movies. అది ఎప్పుడు క్వశ్చన్ చేశారు. బట్ దరిద్రం నెత్తి మీద డిస్కో ఆడుతుంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా? the top 7 trending is Shiva Shankara. So we were quite happy with it. Of course నేను అమ్మేసి ఉంటే ఆ ఆడియో నేను ఎవరికి అమ్మన్నా ఆడియో. నేను ఇప్పుడు దాకా ఆడియో ఎవరికి అమ్మలా. ఎవరు తీసుకోలేదు. ఒక్క విజువల్ పడితే మీకు అర్థమైపోతుంది. మేము ఒక్కటే ఫిక్స్ అయినాం, ఇండియా షేక్ అవ్వాలి.